వినాయకుడిదైతే ఈ రోజుకి 4వ రోజు అండి. ఇంకా పూజ అయితే చేసేసినాం. సాయంత్రం రోజొకరం చేసేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా అక్కడ కూర్చొని అందరం ప్రసాదం అయితే తినేసి ఇంకా కాసేపు అట్లా రిలాక్స్ అయిదామని అయితే కూర్చున్నాం. దేవుడి దగ్గర కూర్చుంటే అదేదో వేరే అసలు ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ కూర్చొని కాసేపు అట్లా కూర్చుంటే మనసు మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అందరం అలా కూర్చున్నాం. ప్రసాదం తెచ్చేసిరు అన్నట్టు. ఇంకా ఈరోజు 2 ప్రసాదాలు అయితే తెచ్చేసారు. ఆ ప్రసాదాలు అయితే తినేసి ఇంకా పిల్లలు అయితే కాసేపు డాన్స్లు అయితే పాటలు పెట్టేసుకొని డాన్స్లు అయితే వేసేసారు అనమాట. కోలలు వేసారు, డాన్సులు ఇంకా వాళ్ళకి నచ్చినట్టు అయితే చేసేసారు. అందులో మళ్ళీ సాటర్డే కదా, నెక్స్ట్ డే స్కూల్ లేదు కాబట్టి ఇంకా కాసేపు ఎక్కువసేపు అయితే ఎంజాయ్ చేసారు పిల్లలు అయితే. ఇట్లా ఇంకా ఎంజాయ్ చేస్తూ మేమైతే ఇంకా అక్కడ నార్మల్గా కూర్చొని ఇంకా అక్కడ ఏదో ఒక చిన్న చిన్న పనులు అయితే చేసుకోవడం అయితే అనిపించింది. ఇంక ఈరోజు అయితే నిమజ్జనం చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకో 5వ రోజు వరకు అయితే మాకు ఉంచాలనిపించింది. ఇంకా అందరం అనుకున్నాం ఇంకా 5th డే వరకు ఉండనిద్దాం, 5 నిద్రలు అయిన తర్వాత 6th డే అయితే నిమజ్జనం అయితే చేసేద్దామని అయితే అనుకున్నాం అనమాట. కానీ వినాయకుడిని పెట్టే వరకు కూడా అసలు ఇట్లా పెడతాం ఇట్లా ఉంటామని అయితే అనుకోలేదు. చాలా అంటే అందరం ముచ్చట్లు పెట్టుకుంటే ఇంకా అక్కడే కూర్చున్నాం అనమాట. కాసేపు అయితే చాలా మంచిగా అనిపించింది. నాకైతే మనసు కూడా రిలీఫ్ ఉంటుంది. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.